నమస్తే అండి, నేను రజాక్. ఓజీ సినిమా, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. సుజిత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది, ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఒక మాస్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో అఖిరానందన్ ఉండబోతున్నాడు అన్నట్లుగా. సో షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అఖిరానందన్ మీద ఫినిష్ అయింది అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి మోస్ట్ క్రేజియస్ట్ ఫిల్మ్ ఓజీ. ఎప్పుడో మొదలైనటువంటి ఈ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కారణాల వల్ల కొన్ని నెలల పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేశారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్తో డివివి దానయ్య గారు నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాల మొత్తాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజిత్. కోల్కతా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది రాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి ఈ హై యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి వారసుడు అఖిరానందన్ కూడా నటిస్తున్నాడు. ఇటీవల అఖిరానందన్కు సంబంధించినటువంటి షూట్ కూడా పూర్తి చేశారు. సినిమా చివరిలో వచ్చే కీలక సన్నివేశంలో అఖిరా కనిపించబోతున్నాడని. సరే, కీలక సన్నివేశమా, చివరి సన్నివేశమా, మొదటి సన్నివేశం అనేది కాదు, ఏదో ఒక సన్నివేశంలో అఖిరానందన్ అయితే కనిపించబోతున్నాడు. అది ఈ సీన్స్ అనేవి సినిమాకి హైలైట్గా ఉండబోతుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు అలాగే అఖిరా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారనేది క్లారిటీ లేదు, కానీ ఏదేమైతేనే మొత్తానైతే అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఈ సినిమా ద్వారా ఒకవేళ ఇంట్రడ్యూస్ అయితే మాత్రం ఫ్యాన్స్ పండగ చేస్తారని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చేడాది సమ్మర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది మూవీ టీం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వచ్చేసి ఛానల్ అయిపోయింది. సినిమా ఇంకా ఎలక్షన్ మూడ్ అయిపోయింది, ఎంజాయ్ చేసినారు. అప్పుడు ఇక సినిమాల కోసం వెయిటింగ్ అనమాట ఈగర్గా. పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం ఎప్పుడో బ్రో వచ్చింది, అప్పుడేమో రోడ్డు మీద ఎగురుదామంటే ఎగరనేమన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైసీపీ పార్టీ గవర్నమెంట్, వకీల్ సాబ్ ఉంది, అప్పుడు కూడా నానా రకాల ఇబ్బందులు. సో పీస్ఫుల్గా ప్రశాంతంగా సినిమా చూసి దాదాపు 5 ఏళ్ళు అయితే అయిపోయిందనమాట పవన్ కళ్యాణ్ గారి సినిమాలు థియేటర్లో చూసి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్నమాట అభిమానులంతా కూడా. ఈ ఓజీ అదేవిధంగా హరిహర వీరమల్లు సినిమాలు, ఈ రెండు కూడా ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతున్నాయి. బజ్ కూడా అదే రేంజ్లో ఉందన్నమాట. ఇక ఓజీ సినిమాలో వచ్చేసి అఖిరానందన్ కూడా ఉంటాడు కాబట్టి మామూలుగా ఉండదు. సినిమా రిలీజ్ అయితే మాత్రం రచ్చరచ్చే. ఇక ఇప్పటివరకు లేని ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నీ ఆ సినిమా మీద జరగబోతున్నాయి, జరుగుతాయి కూడా. రికార్డులన్నీ సెట్ చేస్తాడు, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడు. నక్కలు, కుక్కలు, తొక్కలు అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దుకునే టైం కూడా రాబోతుంది. కంగారు పడాల్సింది ఏమి లేదు. ఎవరు ఎంత ఎత్తి ఎగిరినా సరే ప్రస్తుతానికి పట్టించుకోవాకండి. ఓజీ సినిమా వస్తుంది, వచ్చిన తర్వాత వేటాడడం అంటే ఎలా ఉంటుందో, రికార్డులు క్రియేట్ చేయడం అంటే ఎలా ఉంటుందో, సెన్సేషన్ అంటే ఎలా ఉంటుందో, బ్రహ్మరథం అంటే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా మనం చూపించవచ్చు. సో దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు.